సెంటర్లో ఉన్న అరుపులు గోళ్ళలు ఏ సెంటర్లో కనిపించాయంటే దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ ప్రశాంత్ నీల్, ఎలివేషన్ కా బాప్ ప్రశాంత్ నీల్. ఫస్ట్ అరిచి అరిచి థియేటర్లో అసలు గొంతు పోయిందన్న, ఆ విధంగా అరిచేసాను ఫస్ట్. ఇంతవరకు లైఫ్లో ఈ విధంగా అరచలేదు. మెయిన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ హాఫ్లో వచ్చే ఫ్రెండ్షిప్ బాండింగ్, ఎలివేషన్, చిన్నపిల్లల్లో ఉన్న ఫ్రెండ్షిప్ బాండింగ్ కానీ, నెక్స్ట్ పెద్దవాళ్ళు అయినాక ఫ్రెండ్షిప్, ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇవ్వడం కానీ, ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేయడం కానీ మనం ట్రిపుల్ ఆర్లో చూస్తాం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో. దాని తర్వాత దానికి మించి ఎవరు తీయలేరు అనుకున్నా, కానీ దానికి మించిన ఫ్రెండ్షిప్ బాండింగ్ ట్రిపుల్ ఆర్కి మించి ఫ్రెండ్షిప్ బాండింగ్ సలార్లో చూపించాడు నా ప్రశాంత్. ఇంకొకటి మెయిన్ ఏంటంటే మన డైనోజర్గా ఎందుకు పోల్చాడు అనేది సొల్యూషన్ మీకు అక్కడ దొరుకుతుంది. ఎందుకంటే ఆ కట్అవుట్ వస్తూ ఉంటే డైనోజర్ మన ముందుకు వచ్చినట్టు ఫీలింగ్ అనేది మనకు కలుగుతుంది. ఎందుకంటే 1000 మెంబర్స్తో ఫైటింగ్ చేస్తే డైనోజర్ వచ్చి ఫైటింగ్ చేస్తున్నట్టు ఉంటుంది. మరి రాజమౌళి ఇస్తారు ఎలివేషన్, దానికి మించిన బాప్ ఎలివేషన్స్, ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్. అంటే అది ఇంటర్వెల్ ముందు ఫైటింగ్ సీన్ బాగుంది, అది బాగుంది. చాలా కొత్తగా ఉన్నారు, బట్ ఎక్సలెంట్ ఉన్నాడు. ఇంకా కట్అవుట్ చూసే థియేటర్లో క్లాప్స్ విజిల్స్ పగిలిపోతాయి, అంత కట్అవుట్ కే పగిలిపోతాయి. ఓకే స్టోరీ ఓకే రొటీన్ స్టోరీ బ్రో. మనకి ట్రైలర్ చూడగానే అర్థమైపోతుంది జనరల్ గా ఆడియన్స్ కి స్టోరీ ఏంటంటే డిఫరెంట్. కాకపోతే ఏంటంటే ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉందేమో అని నా పృథ్వీరాజ్ చాలా బాగుంది బ్రో. పృథ్వీరాజ్ ఇది యాక్షన్ పార్ట్ తక్కువ ఇచ్చాడు, క్లైమాక్స్ లో ఇచ్చాడు. బట్ ఓవరాల్ గా ప్రభాస్ నే చూస్తాం మనం. పృథ్వీరాజ్ గుర్తురాడు మనకి, ప్రభాసే గుర్తు వస్తాడు మూవీ. శృతి హాసన్ తక్కువ ఉంది బ్రో, శృతి హాసన్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ప్రభాస్, పృథ్వీరాజ్ అండ్ వాళ్ళ మదర్, ఈ 3 క్యారెక్టర్లే కనిపిస్తాయి మూవీ మొత్తం. బ్యాక్గ్రౌండ్ అల్టిమేట్ ఉంది బ్రో, గూస్ బంప్స్, బ్యాక్గ్రౌండ్ గూస్ బంప్స్ చాలా బాగున్నాయి, ఎక్సలెంట్ ఉంది. నేను మెయిన్ ఫైట్ ఒకటి ఎక్స్పెక్ట్ చేశాను, అది పార్ట్ 2లో వస్తుంది. మెయిన్ ఫైట్ నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశాను ట్రైలర్ చూసి. ఫ్రెండ్షిప్ బాండింగ్ బాగుంది, ఇంకా బెటర్గా ఉంటే బాగుండేది అనిపించింది. హైలైట్స్ ఇంటర్వెల్ బ్యాంక్ బాగా నచ్చింది. క్లైమాక్స్లో ట్విస్ట్ ఉంది బ్రో, అల్టిమేట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, అంత బాగుంది క్లైమాక్స్ అయితే. ఓవరాల్గా అబోవ్ యావరేజ్ కలెక్షన్స్. ఐ డోంట్ నో అబౌట్ కలెక్షన్స్, బట్ ఎవ్రీబడి విల్ ఎంజాయ్ ద మూవీ, ఎస్పెషల్లీ ద యాక్షన్ సీన్స్. ప్రభాస్ యాక్షన్ సీన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు.